ఈరోజు గాంధీ భవన్లో ప్రజలతోని ముఖాముఖి అనే కార్యక్రమం ప్రధానంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్యలో వారధిగా నిలబడాలని మా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గాంధీ భవన్కి వచ్చిన ప్రజానికానితో ప్రతి వారం మరి పిసిసి అధ్యక్షుల వారు ఒక్కొక్క సహచర మంత్రులతోని ముఖాముఖి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. మరి ప్రజలకు సంబంధించి ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనులు అవుతూ ఉన్నాయి. మా పని కూడా కావాలి అనే ఆలోచనతోని, అదేవిధంగా ఒక నమ్మకంతో ఈరోజు గాంధీ భవన్కి వస్తూ ఉన్నారు. వేలాది మంది ఈరోజు వారి విజ్ఞప్తులతో పాటు అధికారికంగా కూడా చిన్న చిన్న ఇష్యూస్, అదేవిధంగా చాలా వరకు కూడా ఇంటికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తుంది కనుక మాకు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇవ్వాలని, ఈరోజు దశల వారీగా పెన్షన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చే కార్యాచరణ తీసుకుంటుందని తెలుసుకోగానే వారు రావటం, అదేవిధంగా 10 మందికి కావాల్సిన సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. ఎందుకంటే మేము పార్టీ పరంగా శాసనసభ్యులుగా గెలిచి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. పార్టీకి సంబంధించిన నిర్దేశాన్ని, ఆదేశాన్ని గాంధీ భవన్కి వచ్చి వారానికి ఒక మా సహచరులు వచ్చి దీనిలో పాల్గొనే కార్యక్రమం చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా నిలబడాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. దీనికి సహకరిస్తూ ఉన్న మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా గాంధీ భవన్ వ్యవహారాలకు సంబంధించిన మరి మా కాంగ్రెస్ పార్టీ సోదరులు, సేవాదళ మిత్రులు వీరందరూ కూడా సహకరిస్తూ సజావుగా ఈరోజు కార్యక్రమం జరిగింది. వాళ్ళ ఫామ్ హౌస్లో వరి పండిస్తే ఆ వరికి తగ్గట్టు ఏ విధంగా వస్తుందో అందరు రైతులకు చెప్పమనండి ఫస్ట్. రెండవది, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో పోతూ ఉన్నాం. విధానపరమైన నిర్ణయాలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నాం. నిన్న కూడా చెప్పడం జరిగింది, లేనిపోనిగా లేనంత ఊహించని విధంగా అక్కడ ఉన్న భూమి విలువకు సంబంధించిన చెప్పి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చెప్పే భూమి వారి హయాంలో 90 లక్షలకి వారు అమ్మిరు. మరి వారు చెప్పాలి. 2024లో ప్రైవేటుకు వ్యక్తులు నేను ఒక వ్యాపారాన్ని పెట్టుకుంటాము, మీరు సహకరించమంటే విధి విధానాలను కూడా ఆలోచన చేసి కమిటీ, ఈరోజు ముఖ్యమంత్రి ఉండరు, దాంట్లో మంత్రి గారు ఉండరు ఆ కమిటీలో, చైర్మన్ గారు ఉండరు ఆ కమిటీలో, అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించి ఈ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేస్తూ ఈరోజు ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ఆలోచన నిర్ణయం తీసుకొని వారు నిర్ణయించారు. ఆ పరిశ్రమ అక్కడ ఉన్న భూములకు నిర్ణయం చేస్తారు, వీరికి ఒక్కరికే కాదు. ఆ నిర్ణయించిన ధర మేరకు వారికి ఇవ్వాల్సి వస్తుంది.
నలుగురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చి దాదాపు 34 కోట్ల రూపాయల సంబంధించి మాకు రాబోయే కాలంలో పెట్టుబడులు పెట్టి పెద్దగా తీసుకెళ్లాలని యువకులు వచ్చినప్పుడు నిజంగానే పరిశ్రమకు భవిష్యత్తు ఉందని అక్కడ ఉన్న ప్రొఫెషనల్గా ఉన్న మెంబర్స్ కూడా ఆలోచన చేస్తే ఇవ్వాల్సిందే. ఇది నేనుగా చేసింది, ఇది ఇంకోరుగా చేసింది. రాష్ట్రాలకు సంబంధించి వివిధ బోర్డు మెంబర్స్ తీసుకునే నిర్ణయం. ఈ బోర్డు మెంబర్ నిర్ణయం ఈరోజు బోర్డు మేము ఏర్పాటు చేసింది కాదు, అనేక సంవత్సరాలుగా వస్తుంది. అది ఆ రోజు 90 లక్షలు చెప్తే పెరుగుతూ ఉన్న ఇన్ఫ్లేషన్ పెట్టుకొని 1,50,00,000 నిర్ణయం చేయడం జరిగింది. 5 ఎకరాలకు ఎంత అవుతుంది? దాని భూతద్దంలో పెట్టి 10 అంతలు పెట్టి 20 అంతలు పెట్టి ప్రజలు నమ్మే విధంగా 2 కోట్ల రూపాయల భూమిని ఉటిగానే ఇచ్చినట్టు చెప్పే ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి 200 కోట్లు పరిశ్రమలకు సంబంధించి ఔత్సాహికులకు మనం ప్రోత్సాహం చేయాలి. అక్కడ ఉన్న విధి విధానాల్లో లోపండే నిర్ణయం చేయబడటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సబ్సిడీస్ ఇస్తూ ఉంటాం. ఎందుకు సబ్సిడీలు ఇచ్చినావు, ఎందుకు ఇన్సెంటివ్స్ ఇచ్చినావు అంటే పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతోనే బోర్డు మెంబర్స్ కూర్చొని నిర్ణయం చేసిన మేరకే ఆ బోర్డు నిర్ణయం చేసింది, ఆ బోర్డు ఇచ్చింది. సో దీంట్లో ఇష్యూలేంది, 7.5 కోట్ల రూపాయలు ఆ బోర్డు నిర్ణయం చేస్తే దీనికి 200 కోట్లు ఎట్లా వస్తాయి? 18న టీఆర్ఎంపీ మీటింగ్ ఉంది హైదరాబాద్లో. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్ అంశాలు లేవు, ఎజెండాలో చేర్చలేదు కాబట్టి మేము అడ్డుకుంటాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ ఎజెండా మీటింగ్కి వెళ్ళి ఇప్పుడు అంత తప్పిదాలు వాళ్ళే చేసి, గత ప్రభుత్వం అన్ని తప్పిదాలు చేసి మన రాష్ట్రానికి కావాల్సిన కృష్ణా నది జలాల వాటా, గోదావరి నది జలాల వాటకు సంబంధించి వారు అనాలోచితంగా అప్పుడున్న వారి మిత్రుల ప్రభుత్వానికి సానుకూలంగా ఉండాలని అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మిత్రత్వం చేయటం. ఈరోజు మేము కానీ ఆ ప్రభుత్వం ఒక పక్కన మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా వాటా విషయంలో తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన వాటా గురించి ఏ విధంగా మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీరుతాం, ఆ వాదనను వినిపిస్తాం, తీసుకొస్తాం, అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వంలో ఆనాడు మీరు ఒక స్పష్టంగా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటినికి దృష్టి పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో ఏ కోశాన కూడా కేంద్ర ప్రభుత్వం లేకుంటే వారికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెడితే దాని పరంగా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నది జలాల వాట మనకు రావాల్సిందే, అది తీరాల్సిందే. థ్యాంక్ యూ. పదే పదే బీఆర్ఎస్ నేతలు హిట్ పాలసీ రద్దు కానీ లేకపోతే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని నిన్ననే చెప్పినా, మళ్ళీ 2-3 సార్లు. నిన్న రాత్రి 7 అయింది, ఇప్పుడు మళ్ళీ 7 గంటలకు చెప్పు. ఇప్పుడు హిల్ట్ పాలసీ కానీ లేకుంటే ఏదైనా పరిశ్రమలను ప్రోత్సాహం చేసే పాలసీ విధానాలు తీసుకొస్తే దానికి సంబంధించి ఇది కాదు అది చెప్పడానికి ఆస్కారం ఉండి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాల కార్యక్రమం వారి బాధ్యత. ఈరోజు ఎందుకంటే 9-10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు పరిశ్రమలు రావద్దని, పారిశ్రామికత జరగొద్దని, ఈరోజు ఇండస్ట్రియలిస్టును భయపెట్టాలని, పరిశ్రమ ఎక్కడ రావకుండా చూడాలని ఆలోచన చేయటం సరికాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకి మీరు దెబ్బ కొడుతున్నట్టు కనబడతా ఉంది. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. మీకు మా పైన వ్యక్తిగతంగా కక్ష సాధింపు మా పార్టీ పరంగా చేయాలని అనుకుంటే చేయని. మీకు మాకు సైద్ధాంతిక పరంగా మనం ప్రతిపక్షం, కానీ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉంది ప్రగతి, రాష్ట్ర యువత నిరుద్యోగ యువత కోరుతా ఉంది ఉపాధి, రాష్ట్ర రైతాంగం కోరుతా ఉంది
మనకు కావాల్సిన కృష్ణా నది జలాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో వాటా, వీటి గురించి సరియైన విధానంలో ఆలోచన చేయమంటే మేము ఆపుతాం, మేము చేస్తాం, మేము కొడతాం, మేము తిడతాము అంటే భయాందోళన గుర్తు చేసి ఎవ్వరు రాకుండా ఉండే చూసే ప్రయత్నం చేయకుండా. సార్ వాళ్ళు టీ హబ్, టీ వర్క్స్ లాంటి ఇన్నోవేషన్ హబ్స్ పెడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సీఎం హనుమల హబ్స్, ఫ్యామిలీ రన్స్ ఇట్లాంటివి పెడుతున్నారు. ఇప్పుడు ఈ విధమైన ప్రచారం చేయటము వాళ్ళ గ్లోబల్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. మొదటగా అట్లనే గ్లోబల్ ప్రచారం చేస్తే ఏమైంది, 2 బై ఎలక్షన్లు వచ్చినాయి. శాసనసభకి 2 పూర్తి స్థాయిలో ఓడిపోయినరు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఈ గ్లోబల్ ప్రచారం చేసిండ్రు, అడ్డగోలుగా చేసిండ్రు, ఇష్టరాజ్యంగా చేసిండ్రు. ఎవరు గెలిచిండ్రు? ప్రజలందరూ గమనించి తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈరోజు మా ప్రగతిలో ముందుకు సాగుతామని వారు పట్టణ ప్రజలు కూడా వేసారు. సరే, పట్టణ ప్రజలంటే వేసిండ్రు, గ్రామ ప్రజలు కూడా ఎక్కువ స్థాయి పెద్ద సంఖ్యలో ఈరోజు మా సర్పంచులను గెలిపించుకొని ముందుకు పోయిన అదే 2 సంవత్సరాల నుంచి గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈ విధంగా పోతూ ఉన్నారు. ఈరోజు ఒక స్థాయి నుంచి ఒక 100 రేట్ల స్థాయికి పరిశ్రమను కానీ, ఈరోజు అక్కడ ఉన్న టీ వర్క్స్ని కానీ, టీ హబ్ను కానీ, ఇంకా వారు మొదటి అడుగేస్తే మేము 100 అడుగులు వేసే కార్యక్రమం చేసినాం. దాన్ని రాజకీయ కక్ష సాధింపులకు కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ని నమ్మకం ఇచ్చి 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ముందుకు వెళ్తా ఉన్నాయి. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్ పెట్టింది. ఇప్పుడు 50-70 సంవత్సరాల నుంచి ఇక మేమే స్కూళ్ళు పెట్టినాము. ఇక స్కూల్లో పెట్టకుండా చదువుకోకుండా బాధ్యతలో భాగంగా పెడితే దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యాచరణ, అది కంటిన్యూస్ పాలసీ. ఇది ఎవరికి ఇక్కడ వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి ఎవరో బ్రదర్ గురించి అక్కడ లేని అంశాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్న సందర్భం. ఈరోజు అందరు కలిసి పనిచేయాల్సింది రాష్ట్ర యువత గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర రైతుల గురించి పనిచేయాల్సిన అవసరం, బాధ్యతను వారు మర్చిపోతూ ఉన్నారు. రాజకీయంగా ఏదో ఒక బూడిద జల్లి లబ్ధి పొందామనే ఆలోచన పనిచేయండి.